హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు దీన్ని ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయీస్ కూడా జమ చేస్తున్నారు అధ్యక్ష. ప్రధానమైన తేడా ఏంటంటే ఎంప్లాయీస్ ఆర్ కంట్రిబ్యూటింగ్ ది ప్రీమియం. అంతకుముందు పెట్టినప్పుడు 60-40 ఉండేది, తర్వాత మా హయాంలో దాన్ని 50-50 చేసాం. అంటే 10% వీ హ్యావ్ రెడ్యూస్ ది బర్డెన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అయితే ఆ రోజు మేము కోరుకుంది ఏంటంటే మేము వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా దీన్ని చెయ్యము అనే పదం రాకుండా చూడండి, అవసరమైతే మేము కంట్రిబ్యూషన్ కూడా పెంచుతామని చెప్పాం. అయితే ఆరోగ్యశ్రీతో పాటు మమ్మల్ని కలిపి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఒక ఎంప్లాయీ, రిటైర్డ్ ఎంప్లాయీ లేకపోతే వర్కింగ్ ఎంప్లాయీ వెళ్తే ఆరోగ్య మిత్ర దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. మేము అది కూడా చెప్పాం. అసలు మాకు ఆరోగ్య మిత్రతో పని లేదండి, వీఆర్ లిటరేట్, మా డేటా హాస్పిటల్లో ఉంటుంది కాబట్టి మాకు చిన్న ఒక కార్డు కూడా అవసరం, ప్రింట్ లెటర్ ఇమ్మన్నాం, రైల్వే టికెట్ లాగా అది తీసుకున్నాం. అది తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తే వాళ్ళ డీటెయిల్స్ నోట్ చేసుకుని పర్సనల్ ఐడెంటిఫికేషన్ ప్రూవ్ చేసుకున్న తర్వాత అడ్మిషన్ ప్రొసీజర్ అంతా నార్మల్ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైవేట్ పేషెంట్ ఎలా అడ్మిట్ అవుతాడో అలా చేయమని మేము అడిగాం. అయితే అదేమైంది, కాలక్రమేణా అక్కడ ఆరోగ్య మిత్ర ఉండటంలో ఆరోగ్య మిత్ర ద్వారానే అడ్మిషన్స్ జరుగుతాయి అధ్యక్ష, అదొక అబ్జెక్షన్. రెండోది ఎంప్లాయీకి రీఎంబర్స్మెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ చెప్పే పరిస్థితి ఏంటంటే ఈ ప్రొసీజరు మీ ప్యాకేజీలో మాకు వర్కౌట్ కాదు, మీరు రీఎంబర్స్మెంట్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గర క్లెయిమ్ చేసుకోండి అంటున్నారు. నా పర్సనల్ ఇది అధ్యక్ష, నాకు బైపాస్ 7 లక్షలు అవుతే యాజ్ పర్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అటెండెన్స్ రూల్స్ ఐ గాట్ ఓన్లీ 3 lakhs యాజ్ రీఎంబర్స్మెంట్. అంటే ఇది ఇఫ్ ఐ హ్యావ్ పేయింగ్ కెపాసిటీ ఓకే, బట్ పెన్షనర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ పేయింగ్ కెపాసిటీ లేని పరిస్థితి, అది కూడా నాకు 6 months పట్టిన రావడానికి. కాబట్టి నేను గౌరవ మంత్రి గారు మీ ద్వారా అడిగేది ఏంటంటే ఎంప్లాయీస్ ఈహెచ్ స్కీమ్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఒకే హాస్పిటల్ చేసిన ప్రొసీజర్స్ సపరేట్ చేయమనేది ఫస్ట్ రిక్వెస్ట్ అధ్యక్ష. ఎంప్లాయీస్ దే ఆర్ కస్టమర్స్, దే ఆర్ నాట్ అండర్ వెల్ఫేర్ స్కీమ్. అయితే కొద్దిగా గవర్నమెంట్ కంట్రిబ్యూట్ చేస్తున్నంత మాత్రాన వీ కెనాట్ బి ట్రీటెడ్ ఆన్ పార్ విత్ ఆరోగ్యశ్రీ పేషెంట్స్. రెండోది ఎయిడెడ్ దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు మా యొక్క గవర్నమెంట్ షేర్ అనేది గవర్నమెంట్ ట్రెజరీ ద్వారా పే చేస్తుంది కాబట్టి రికవరీ ఇబ్బంది లేదు. కానీ ఎయిడెడ్కి వచ్చేపాటికి ఎవరు పే చేయాలి, ఏదైతే గవర్నమెంట్ పే చేస్తుందో ఆ షేర్ పే చేయాలని దాని మీద మెకానిజం అనేది డెవలప్ చేయలేదు. అందుకని ఆ రోజున ఎయిడెడ్ ఆగిపోయింది, అది నేనుండగానే జరిగింది. అది ఇప్పటికీ అది స్టేటస్ అలాగే ఉంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఒక మెకానిజం, ఇప్పుడు మామూలుగా ఆప్కాస్లో ఏం చేస్తున్నారు, కార్పొరేషన్స్ దగ్గర నుంచి ఈఎస్ఐ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి రెమిట్ చేస్తుంది ఆప్కాస్. అలాగే మీరు ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ ఏమైనా ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ షేర్ వాళ్ళ దగ్గర వసూలు చేసి వీళ్ళ ఖాతా కనుక క్రెడిట్ చేస్తే ఎయిడెడ్ టీచర్స్ కూడా అది మంచి జరుగుతుంది అధ్యక్ష. నేను శాసన మండలి సభ్యుడిగా కాదు, ఒక పెన్షన్స్ నేను రిక్వెస్ట్ చేసేది మీ ద్వారా మంత్రి గారిని, ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ అనేది ఏ నెల ఆరోగ్యశ్రీకి పంపిస్తే ఆరోగ్యశ్రీలో ఈహెచ్ఎస్ కింద బాకీలు ఉండవు, గవర్నమెంట్ షేర్ కూడా అలాగే ఇవ్వగలిగితే రిటైర్డ్ వాళ్ళు పర్టికులర్గా వాళ్ళ 3 లక్షల చిల్లర రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష, మారుమూల ప్రాంతంలో ఉంటారు. వాళ్ళు హాస్పిటల్కి వచ్చి 4 లక్షల 5 లక్షలు కట్టి మీరు రీఎంబర్స్మెంట్ తీసుకుంటుంటే అది ప్రభుత్వానికి ఇబ్బంది పడే పరిస్థితి తప్ప ప్రభుత్వానికి మేలు జరిగే విషయం కాదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా మంత్రి గారిని అడిగేది ఏంటంటే ఈహెచ్ఎస్ వరకు పర్టికులర్ పెన్షనర్స్కి ఈ కార్డు అనేది ఒక ఏటీఎం కార్డు లాగా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్రీట్ చేసి ఏదన్నా ఇబ్బంది ఉంటే ఆ రిఫరల్ చేసే ప్రొసీజర్ ఉంది, అక్కడ రిఫర్ చేసి ట్రీట్మెంట్ రిజెక్ట్ కాకుండా ట్రీట్మెంట్ చేసి పంపించే ఏర్పాటు చేయమని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. మంత్రి గారు. అధ్యక్ష